నమస్కారం. కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు నిపుణులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, లలిత తంత్రమాలికలో మనం ఇప్పుడు 19వ ఎపిసోడ్లో ఉన్నాం గురుగారు. ఇప్పుడు ఏ సమస్యకి మాకు పరిష్కారం అనేది మీరు చెప్పబోతున్నారు అంటే, ఇప్పటిదాకా ఏంటంటే 18 ఎపిసోడ్లు మనం చేసామండి. అంటే రకరకాల సమస్యలకి మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా గురువుగారు కేవలం మంత్ర సాధన, అది కూడా లలిత సహస్రనామాలకి తంత్రం జోడించి పరిష్కారం అనేది తెలియజేస్తూ వచ్చారు. అందులో భాగంగా ఇప్పుడు ఏ సమస్యకి పరిష్కారం చెప్తున్నారు గురుగారు? మనకి చూడండి, ఇవాళ రేపు చూసుకున్నట్లయితే తల్లిదండ్రులు పూర్తిగా కష్టపడేటువంటిది పిల్లల యొక్క చదువుల కోసం. అవును, వాళ్ళని మంచి మంచి స్కూల్స్లో వేసి మంచి ట్యూషన్స్ చెప్పించినా సరే కొంతమందికి చదువుల మీద పాపం కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడమో, వాళ్ళకి గుర్తు లేకపోవడమో, లేకపోతే వాళ్ళకి వెళ్ళిన దగ్గర సరిగా అర్థం కాకపోవడము, అవును గురుగారు, అంటే చదువు వాళ్ళకి సరిగ్గా అబ్బకపోవడము జరుగుతూ ఉంటుంది. అదిగా ముఖ్యంగా ఈ కోవిడ్ అప్పటి నుంచి సెల్ ఫోన్స్ ఒకటి, టీవీ ఒకటి బాగా ఎక్కువ అలవాటు అయిపోయి కూడా ప్రాబ్లం అవుతుంది. ఇది అసలు ఎందుకు జరుగుతుంది జన్మజాతకంలో అని చెప్పి చూసుకున్నట్లయితే 4వ స్థానము అంటారు. 4th లార్డ్ లేదా 4th హౌస్ లేదా బుధుడు పాడయ్యాడు. దీంతో పాటు 9th హౌస్ కూడా పాడైంది. అంటే వీళ్ళకి ఏంటంటే చదువుకి గురువుకి సంబంధాలు కనెక్ట్ అవ్వవు. అంటే వీళ్ళు స్కూల్లో కూర్చుంటారు, కానీ టీచర్ చెప్పింది వీళ్ళకి అర్థం కాకపోవచ్చు. బేసిక్స్ ఇప్పుడు సర్వసాధారణంగా ఏమవుతుందంటే, ఒక టీచర్ చెప్పేది స్టూడెంట్కి ఎందుకు సరిగ్గా అర్థం అవ్వదు అంటే బేసిక్ బలంగా ఉండదు వాళ్ళకి. బేసిక్ స్ట్రాంగ్గా లేనప్పుడు వాళ్ళు చెప్పేది అర్థం కాదు వీళ్ళకి. బేసిక్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాయో దాని మీద, ఇప్పుడు ఎలా అయితే ఒక మెట్టు కట్టి దాని మీద ఇంకో మెట్టు కట్టినప్పుడు కింద ఉండాలిగా ఫస్ట్. లేనప్పుడు ఎలా అయితే బాగా నీళ్లు ఉన్నటువంటి భూమిలో మనం పిల్లలు వేస్తే ఎలా అయితే నిలబడదో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అక్కడ బేస్ లేకపోవడం వల్ల కారణం అవుతుంది. దీనికి లలితా సహస్రనామాలలో ఒక అద్భుతమైనటువంటి నామం ఉంది. అదేమిటి, అది ఎలా చేయాలి ఏమిటి అంటే, ఓం శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయై నమః. దీనికి అర్థం ఏమిటండి అంటే, మనం దీనికంటే ముందు నవవిద్రమ బింబశ్రీ ñక్కారి చదన అమ్మవారి పెదాల గురించి చెప్పుకున్నాము. పెదాల లోపల పలు వరుస గురించి చెప్తున్నారు. శుద్ధ విద్యాంకురాకార అంతా శుద్ధ విద్య వలె అంటే, అమ్మవారికి మనకు మామూలుగా చూడండి పైన 16 కింద 16 పళ్ళు ఉంటాయి కదా, అవి అమ్మవారి యొక్క పలు వరుస ఎలా ఉందట, తెల్లటి ధవల వస్త్రాలు కట్టుకున్నటువంటి బ్రాహ్మణులు కూర్చొని వేద మంత్రాలు చదువుతున్నట్టు ఉందట. అటుకు 16 మంది, ఇటుకు 16 మంది. ఓకే, అయితే ఈ యొక్క మంత్రము ద్విజపంక్తి ద్వయోజ్వల, ద్విజులు అంటారు. అంటే ద్విజులు అంటే ఎవరు? బ్రాహ్మణులను ద్విజులు అంటారు. ఎందుకంటే బ్రాహ్మణులను ద్విజులు అంటారు అంటే ఉట్టి బ్రాహ్మణులని కాదు, మనకి ఎవరికైతే ఉపనయన సంస్కారాలు ఉన్నాయో వాళ్ళందరినీ ద్విజులు అంటారు. ఉపనయన సంస్కారం అంటే మీకు తెలుసుగా, జంజం వేసుకోవడం. ఉపనయన సంస్కారం ఉన్న వాళ్ళని ద్విజులను ఎందుకు అనాలి అంటే, రెండో జన్మతో సమానం ఉపనయనం. అందుకే ఏదైనా ముహూర్తం పెట్టేటప్పుడు మనకి నార్మల్గా గృహప్రవేశం అని, వివాహం బట్టి అన్నిటికీ చాలా ఈజీ, కానీ ఉపనయన సంస్కార ముహూర్తం పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఎన్నో దోషాలతో జన్మించాడు, కానీ ఉపనయన సంస్కారం చేసేటప్పుడు పెట్టే ముహూర్తం ఆ యొక్క జాతకుడి యొక్క జీవితాన్ని మారుస్తుంది. అక్కడి నుంచి కనుక ఆ ముహూర్తంలో ఉపనయనం జరిపించుకొని ఆ వ్యక్తి అక్కడి నుంచి కనుక గాయత్రి పట్టుకున్నట్లయితే అతని జీవితంలో, అతని జాతకంలో ఏదైతే దోషం ఉందో ఆ దోషాలన్నీ అక్కడి నుంచి గాయత్రి చేసుకోవడం ద్వారా పోతుంది. అందుకని మన వాళ్ళు చాలా జాగ్రత్తగా గురుబలం ఉండేలాగా, పంచమానికి గురుబలం ఉండేలాగా, గురుగ్రహానికి గురుబలం ఉండేలాగా, చక్కగా పంచమాధిపతి భాగ్యాధిపతి ఫలితాలు వచ్చేలాగా, అంటే భాగ్యాధిపతి పంచమాధిపతి మహాదశలే నడవాలని లేదు, అందుకని ఆ రకంగా పెడతాం. అయితే మరి ఈ 4వ స్థానాధిపతి భాగ్యాధిపతి కనుక ఎవరికైనా సరే పాడైనట్లయితే, వాళ్ళ పూర్వజన్మల్లో వాళ్ళ పూర్వజన్మల్లో విద్యా సంబంధించినటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ జన్మల్లోకి వస్తూ ఉంటాయి. అంటే పూర్వజన్మల్లో వీళ్ళు ఒక టీచర్ని గౌరవించకపోవడము, లేనట్లయితే ఒక తోటి విద్యార్థులను అవహేళన చేయడము, సరస్వతీదేవిని అవమానపరచడము చేసినప్పుడు వీళ్ళకి ఈ జన్మల్లో 4వ భావము భాగ్యభావము పాడవడం వల్ల వీళ్ళకి ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన వాటి మీద ఇటువంటి దోషాలు ఏర్పడుతుంటాయి. అలాంటప్పుడు ఈ మంత్రం చేసుకోవాలి. అయితే దీన్ని మరి ఎవరు చేయాలండి? తల్లిదండ్రులు చేయొచ్చా? చిన్న పిల్లలు అనుకోండి, నర్సరీ వాళ్ళు పేచీ పెడుతుంటారు చదవరసరిగా, అప్పుడు తల్లిదండ్రులు చేయొచ్చు. ఎలా చేయాలి తల్లిదండ్రులు చేసేటువంటి తాంత్రిక విధానము దీనికి అంటే, చక్కగా
మీరు దీనికి 32 పుష్పాలు, తెల్లటి పుష్పాలు వాడాలి. దీనికి తెల్లటి పుష్పాలని వాడి చక్కగా ఏంటంటే చతురాస్రాకారంగా ఒకటి గీసుకొని దానికి 4 వైపులా దీపాలను వెలిగించి మీరు ఒక్కొక్క నామాన్ని స్మరించుకుంటూ 32 పుష్పాలతో ఆ 4 వైపులా కూడా 32 పుష్పాలను అలంకరణగా చేసి ఒక్కొక్క పుష్పంతో మీరు పూజ చేసుకోవచ్చు. ఆ రకంగా చేసుకోవచ్చు. అయితే దీనికి ఏంటంటే ఖచ్చితంగా కొబ్బరికాయ నారికేళనము నైవేద్యంగా పెట్టాలి. బలిగా పెరుగన్నాన్ని బలిగా పెట్టవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇది 42 రోజులు చేయొచ్చు లేదా 32 రోజులైనా చేయొచ్చు ఈ యొక్క ప్రక్రియని. మరి ఆ పిల్లవాడి కొంచెం ఆల్రెడీ కొంతవరకు ఆ అబ్బాయికి గనక చదువులో కొంత ఇంట్రెస్ట్ ఉంది అంటే చదువు ఆ అబ్బాయి కూడా చదవగలరు, ఇంట్రెస్ట్ ఉందంటే ఇన్ సెన్స్ కొంచెం వయసు పెద్దదనుకోండి, అప్పుడు ఆ అబ్బాయిని కూడా ఈ మంత్రం చదవమంటే మంచిది. కేవలం దీంతో పాటు హయగ్రీవ మంత్రాన్ని కూడా రోజుకు ఒక్కసారైనా సరే ఆ పిల్లవాడిని చేయమని చెప్పాలి. చాలా సింపుల్, ఏం లేదు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవం ఉపాస్మహే అని ఒక 10 నిమిషాలు చేయమనండి ఇదే మంత్రాన్ని. 20 నిమిషాలు 10 నిమిషాలు చేసుకున్నా వాళ్ళకు ఒక క్లారిటీ పెరుగుతుంది. దీంతోపాటు వాస్తులో ప్రధానంగా మొత్తం నైరుతి బెడ్రూమ్ ఉంటుంది. నైరుతి బెడ్రూమ్లో వెస్ట్ వాల్కి వాళ్ళ బుక్స్ పెట్టమని చెప్పండి. ఇంకొంతమంది పిల్లలకి స్థిరంగా కూర్చోలేరు చదువులో, మాటి కదిలిపోతూ ఉంటారు. రేపు 10 నిమిషాలు రాస్తాడు, పారిపోతాడు, మళ్ళీ వస్తాడు. ఇలా ఉన్నప్పుడు అక్కడ నంది బొమ్మను కనుక పెట్టినట్లయితే వాస్తులో ఖచ్చితంగా వారికి చదువు మీద కాన్సన్ట్రేషన్ అనేటువంటిది పెరుగుతుంది. సో విన్నారు కదా, పిల్లలు బాగా చదవాలి అంటే గురుగారు చెప్పినట్లు ఈ పరిష్కారం చేసుకుంటే, అంటే ఈ మంత్ర సాధన చేస్తే అది కూడా 42 రోజుల పాటు కనుక చేయాలి అని గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు. ఇంకా మీకు ఎలాంటి సమస్య ఉన్నా గురుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు.